ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగియటంతో ఒంగోలు మున్సిపల్ కార్యాలయం నందు తేనేటి విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దమ్చెల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టూరిజం శాఖ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీతో పాటు కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కార్పొరేటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాటలతో అందరినీ అలరించారు. అనంతరం పదవీకాలం పూర్తి చేసుకున్న కార్పొరేటర్లకు అతిథులు సత్కరించారు. పదవీకాలం పూర్తయిన అనంతరం ప్రజాసేవలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని ఎమ్మెల్యే దమ్చెల జనార్దన్ రావు కోరారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసీయా, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఒక రోజు 2 రోజులు కాదు, 70 ఏళ్ళు కళ ఈ రోజు నెరవేరుతుందంటే దామచెల జనార్దన్ గారికి మాగుంట ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే దామచెల జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వారిద్దరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు. మంచినీరు కాబట్టి త్రాగునీరు విషయంలో మరి సురక్షితమైనటువంటి తాగునీటిని అందించడంలో ఒంగోలు నగరపాలక సంస్థ మరి డైలీ యుద్ధాల మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల అట్ట కన్నెర్ర చేయాల కారాలే నూరాలా కుందేళ్లకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టాలా మీసాల పిల్ల మీద కోపం కొంచెం తగ్గలే పిల్ల, ముక్కు మీద కోపం తగ్గాలే పిల్ల. చిలక పలకవే నా మీద ప్రేమే ఉందని నా పైన అలకేదని పందరు రంగుల చిలక పలకవే. మేఘలోని చిలకమ్మ, మిద్దెలోని పుల్లమ్మ, నిరుపేదను వలచావెందుకే. నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా
కార్పొరేటర్ది లాస్ట్ రోజు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరు ఇవాళతో అయిపోయిందని చెప్పేసి మీరంతా ఇంట్లో కూర్చోవడం కాదు, మీరు కూడా మీ డివిజన్స్లో ఒక బాధ్యతగా మీరు చేయండి. తప్పకుండా కూడా మీరు చేసిన పనిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మన కార్పొరేటర్లు అందరికీ కూడా తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా వాళ్ళ 5 సంవత్సరాలు అందించిన సేవని ఆ డివిజన్లో ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, అందరికి కూడా మనం వీడ్కోలు పడుకోవటం, అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తులు అందరం కూడా కలిసి ఒక దగ్గర ఫోన్ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు అంటే చైర్మన్, వైస్ చైర్మన్లు, లేదా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ గారు అందరూ కూడా ఈ పాలకవర్గం అనేది ముగింపు అనేది జరగడం అనేది ఒక విధమైన బాధాకరమైన 5 సంవత్సరాల లోపల అది రొటేషన్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాం, పాలకవర్గ సభ్యులందరికీ కూడా మేము ఎప్పుడు కూడా మీతోనే ఉన్నాం. ఇందాకనే అడుగుతున్నారు మేయర్ గారు అయితే, ఏం సార్ మాకేం ఢిల్లీ చూపించేది లేదా అని. ఖచ్చితంగా చూపిస్తాం. మీరు పదవిలో ఉండినా లేకపోయినా ఎప్పుడు కూడా మీరు మా ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులు కూడా. థ్యాంక్ యూ. అయితే ఇవాళ చాలా గుండె చాలా భారంగా బరువుగా ఉంది. కారణం ఏంటంటే, నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా నాకు ఒక పని అప్పచెప్తే నేను ఒక అధికారిని, నాకు ఈ పని అప్పచెప్పారు కాబట్టి నేను ఏదో వాళ్ళ మీద అధికారం చూపించే మనస్తత్వం కాదు నాది. ఏంటంటే బేసిక్గా నేను చాలా సాఫ్ట్ టీచర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి రావడం అయినప్పటికీ కూడా నా మైండ్లో కన్విన్స్ చేసే అలవాటే తప్ప డిమాండ్ చేసే అలవాటు అయితే నాకు లేదు. అందుకని మా యొక్క అధికారులు అందరితోటి కూడా ఏదైనా పని చేయించాలన్నా కూడా చాలా కన్విన్స్డ్గా వాళ్ళెవరిని నొప్పించకుండా ఆ పని చేయించడం అనేది నాకు అలవాటు పడి వాళ్ళంతా నా కుటుంబ సభ్యులుగా నేను భావించాను. దాదాపుగా మన నగరపాలక సంస్థలో 2000కు పైగా మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 2000 మందితోనూ కూడా నాకు చాలా మంచి ర్యాపో ఉండడము, అందరు నా కుటుంబ సభ్యుల్ని వదిలి నేనేదో దూరంగా వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నేను వెళ్ళి చూడనేమో ఆ బాధ నాకు ఎక్కువగా ఉన్నందువలన నేను మళ్ళీ ఎంత నాది నా సామ్రాజ్యము. ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు కదా, నీది నీ సామ్రాజ్యం, ఎవరు రాకూడదు ఇక్కడికి, అనేదానికి ఎక్కువగా నేను రాను ఇక్కడికి, నేను వస్తే నీకు విలువ ఉండదు అంటూ ఉండేవారు. కానీ నాకు అలా కాదు, నాకు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎంత దగ్గరగా ఉంటే నాకు అంత గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా నేను దగ్గరికి నా దగ్గర ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. వాళ్ళకి దగ్గరగా ఉంటే నాకు సంతోషం కూడా. అందుకని నాకు వీళ్ళందరినీ నేను వదిలి వెళ్ళిపోవడం, అది ఒక జాబ్ నుంచి వచ్చినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను. మళ్ళీ నేను చాలా బిజీగా ఉండి మళ్ళీ ఫ్రీగా ఉంటానేమో, నాకు అసలు పిచ్చే కొద్ది మొదటి నుంచి కూడా ఏదో మీరు ఒక దారి మేము దారి కాకుండా అందరం కలిసి ఒక దారిలో ప్రయాణిద్దాం అనే విషయం మీద మేమందరం కూడా పాలకవర్గం ఏర్పడింది. ఫస్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలనే అంశంలోనే మేమందరం ఆయన వెనక నడిచాము. అదేవిధంగా కూడా 2 నెలల్లో కూడా మా అందరికీ కూడా పేరు వచ్చే విధంగా, ఆయనకి పేరు వచ్చే విధంగా కూడా కృషి చేసినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.